నేను ముందే చెప్తున్నాను. నాకైతే అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి స్కామ్‌ల గురించి నేను వింటూనే ఉన్నా తప్ప, మన దాకా వస్తే గాని మనకేది అర్థం కాదు కదా! లిటరల్లీ ముగ్గురు, నలుగురు ఇప్పటికి మోసపోయారు. నా పేరు చెప్పి, నా ప్రొఫైల్ పెట్టుకొని ఎమర్జెన్సీ సిట్యుయేషన్ క్రియేట్ చేసి, అర్జెంట్ అని చెప్పి, ఎమర్జెన్సీ అని చెప్పి, ఇండియా నంబర్‌లతో, యూకే నంబర్‌లతో జనాలకు మెసేజ్‌లు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారంట. మీకు ఒక్కటే చెప్తున్నా. పొర్రపాటును గూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ఒక్క రూపాయి గూడా నేను మిమ్మల్ని ఎప్పటికీ అడగను. ఎప్పటికీ అడగను. దయచేసి గుర్తుపెట్టుకోండి. నాకే కాదు ఎవ్వరికీ కూడా నమ్మి ఒక్క రూపాయి ఇవ్వకండి. మీరు ఏ విధమైన సాయం చేయండి. మీరు చేయగలిగిన సాయం ఏదైనా చేయండి. డబ్బులు మాత్రం మీరు ఒకళ్ళకి ఒక రూపాయి ఇస్తున్నారంటే అవి పోయినా పర్వాలేదు. మాకు తిరిగి రాకపోయినా అసలు డబ్బులతో మాకు అవసరం లేదనుకుంటే మీరు ఇవ్వండి. డబ్బులు సాయం చేసేటప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించండి. నేనైతే ఎప్పుడు ఎవరిని ఒక రూపాయి కూడా అడగను. తెలియని వాళ్ళకి అలా అసలు నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. నేను ముందే చెప్తున్నాను. నాకైతే ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నలుగురు, ఐదుగురు చేశారు ఇలానే. ప్లీజ్ చిన్న చిన్న అమౌంట్లు అంటే నేను ఎలాగోలా మీకు సెటిల్ చేయగలను. కానీ అంత పెద్ద పెద్ద వేలకు వేలంటే తెచ్చి ఇవ్వడానికి నా దగ్గర కూడా లేవు. నేను కష్టపడి చేసుకుని బతుకుతున్నాను. నిజంగా నా దగ్గర లేవు. నేను ఇక్కడ వేరే దేశంలో ఉండి నేను ఇన్ని కష్టాలు పడతాను నాకే తెలుసు. దయచేసి ప్లీజ్ 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 నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎవరిని అంత ఈజీగా నమ్మేయకండి. నా పేరు చెప్పే కానీ, నా ప్రొఫైల్ పెట్టే కానీ. అండ్ స్కామర్లు మీకు వీళ్ళకి ఎంత చెప్పినా అసలు వేస్ట్. వీళ్ళు మారరు. వీళ్ళ బుద్ధి మారదు. బట్ కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఎవరో ఎంత కష్టపడి సంపాదించుకునే డబ్బులు ఎంత ఈజీగా మీరు మోసం చేసి తీసుకుంటున్నారు కదా! అది మీకు, మీ ఫ్యామిలీకి, మీ నెక్స్ట్ జనరేషన్స్‌కి ఎంత ఇంపాక్ట్ అయిద్దంటే అంతకంత అనుభవిస్తారు. నేను అనకూడదు కానీ, బట్ ఒకళ్ళని మోసం చేసి తీసుకున్న డబ్బుతో మీరు ఎప్పటికీ బాగుపడరు. ఇప్పుడు ఈ నిమిషం మీరు హ్యాపీగా ఉంటారు. ఫ్యూచర్‌లో చాలా సఫర్ అవుతారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఎవరు దయచేసి స్కామ్‌లకు కొంచెం జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉండండి. మీరు ఏ హెల్ప్ అయినా చేయండి కానీ డబ్బులు మాత్రం ఎవరికి ఏం చేయకండి. ప్లీజ్. థ్యాంక్ యూ.